రైట్. ఆ డివైజెస్ ఏదైతే ఉన్నాయో పేలుడుకు సంబంధించిన డివైజెస్ వాహనం నుండి కింద పడినట్లుగా కూడా చెప్తున్నారు. ఇక్కడే ఇంతకుముందు మనం శరీర భాగం ఏదైతే ఉందో అది చూపించిన శరీర భాగాన్ని కూడా ఈ ఫోరెన్సిక్ బృందం తీసుకుని వెళ్ళింది. ఇది ఎల్ఈడి లైట్ అనమాట. అది ఎల్ఈడి లైట్ వెహికల్లో అమర్చిన ఎల్ఈడి లైట్ కింద పడింది అనేది కూడా చెప్తున్నారు. ఇది పేలుడికి సంభవించిందా లేదా వాహనాలు వెళ్లే క్రమంలో జారిపడిందని కూడా తెలియస్తుంది. కానీ అక్కడ మాంసపు ముద్ద కూడా పడి ఉన్న నేపథ్యంలో ఆ కారులోని విడి భాగం అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఇక ఈ రోజు కూడా అనేక ముడి సరుకు ఏదైతుందో ఈ బ్లాస్ట్కి సంబంధించిన అనేక శివ ఒక విషయం చెప్పండి. శివ చూస్తుంటే మాకే అలా కనిపిస్తోంది, మీరు దగ్గర ఉన్నారు, మనం వాటిని చూపించలేం. బహుశా ఇందాక మీరు వెళ్ళేటప్పుడు మీ పక్కనే ఒక గుండె కనిపించింది, ఆ పక్కనే కొన్ని మనుషుల మాంస ముద్దలు కనిపిస్తున్నాయి. వాటిని చూస్తుంటే ఏంటి ఏమనిపిస్తోంది? చూస్తుంటే మాకే చాలా హృదయ విదారకంగా ఉంది. అంటే ఇక్కడ చాలా హృదయ విదారకంగా ఇక్కడ సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. అంటే కేవలం ఆ బ్లాస్ట్ జరిగిన ఒక 30 మీటర్స్ వరకు చూస్తేనే ఇక్కడ ఇంత దారుణ పరిస్థితి ఉంది. అదే ఇంకా లోపలికి వెళ్తే ఏదైతే కార్లు దగ్ధమయ్యాయో కార్లు కానీ దాని చుట్టుపక్కల ఉన్న కార్లు కూడా దగ్ధమయ్యాయి. దగ్ధమైన నేపథ్యంలో అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా అనేది కూడా తలుచుకుంటేనే చాలా భయంకరంగా అనిపిస్తోంది. అంటే ఒక కారులో పేలుడు సంభవించడం, దాని మంటలు వేరే పక్కనున్న కార్లకు వ్యాపించడం, ఆ పేలుడు ధాటికి ఒక వ్యక్తి స్పాట్లోనే చనిపోయి కారు పైన పడి ఉండటం అనేది కూడా ఎంతో హృదయ విదారకంగా కూడా ఉంది. చూడటానికి ఎంతోమంది వారి కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా ఇప్పటికే ఎవరు వారి డీటెయిల్స్ అని కూడా సేకరిస్తూ ఉన్నారు. ఇటు ఎల్ఎన్జేపీలో ట్రీట్మెంట్ కొనసాగుతున్న నేపథ్యంలో వారి దగ్గర ఉన్న ఐడి కార్డ్స్ కానీ ఇతర ఆధారాల ద్వారా వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక ఇక్కడ పేలుడు సంభవించిన ప్రాంతానికి మనం ఉంచిన ప్రాంతానికి దాదాపు 30 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఏదైతే ఈ ఫైర్ ఇంజిన్లు ఉన్నాయో ఈ ఫైర్ ఇంజిన్లు కొంచెం ముందుకు వెళ్తే అక్కడే పేలుడు సంభవించిన ప్రాంతం. మరోవైపు ఇటు ఈ మెట్రోకు సంబంధించిన బోర్డు కూడా ఇక్కడ మనకి చూస్తే కనుక ఈ మెట్రో సంబంధించిన ఇది ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ ఈ బోర్డ్స్కి సమీపంలోనే ఇక్కడ ఈ బ్లాస్ట్ అనేది సంభవించింది. ముందుకి ఎవరిని కూడా అనుమతించడం లేదు. అంటే శాంపిల్స్ అవి కలెక్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వారందరినీ కూడా ఎక్కడ ఎవరిని ఉండకుండా కేవలం పోలీసు విభాగానికి సంబంధించిన వారిని అలాగే ఎవరిని కూడా అనుమతించకుండా మనం ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఐడి కార్డ్స్ అన్ని కూడా చెక్ చేసిన తర్వాత మాత్రమే ఒక్కొక్కరిని లోపలికి పంపిస్తున్నారంటే ఈ అగ్నిమాపక సిబ్బందికి సంబంధించి కానీ ఇతర ఫోరెన్సిక్ సిబ్బంది టీం ఎవరైతే వారు కానీ మరోవైపు ఢిల్లీ స్పెషల్ సెల్ కొంతమంది మఫ్టీ ట్రస్టులు ఉంటారు. అటువంటి వారందరూ కూడా ఇక్కడికి వచ్చి పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఒకవైపు రెడ్ ఫోర్ట్, మరోవైపు చాందినీ చౌక్. ఇక్కడ మనం ఈ ఉన్న ప్రాంతం అంతా కూడా రెడ్ ఫోర్ట్, ఇటువైపు రెడ్ ఫోర్ట్ ఉంటుంది. ఇది రెడ్ ఫోర్ట్, ఇదంతా కూడా రెడ్ ఫోర్ట్. ఇక్కడ నుంచి దీని ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే చాందినీ చౌక్ మార్కెట్ ఉంటుంది. ఈ చాందినీ చౌక్ మార్కెట్ చూస్తుంటే ఒకవైపు ఇక్కడ హిందువుల టెంపుల్ ఉంటుంది, మరోవైపు ఇటువైపు జామా మసీద్, కొంచెం ముందుకెళ్తే ఈ రోడ్లో జామా మసీద్ ఉంటుంది, మరోవైపు ఈ లోపలికి వెళ్తే గురుద్వారా. ఇది చాందినీ చౌక్ మార్కెట్ మొత్తం. ఈ కంప్లీట్గా ఇది చాందినీ చౌక్ మార్కెట్. ఈ చాందినీ చౌక్ మార్కెట్లో చాలా రద్దీగా అనేది ఈ ప్రాంతం చాందినీ చౌక్ మార్కెట్ ఉంటుంది. ఇక్కడ మొత్తం ఈ రోడ్డు కంప్లీట్గా ఈ సమయంలో కూడా కంప్లీట్గా రద్దీగా ఉంటుంది. కానీ ఈ బ్లాస్ట్ జరిగిన నేపథ్యంలో అక్కడున్న షాపుల నిర్వాహకులు కానీ ఇక్కడికి వచ్చే టూరిస్టులు కానీ ప్రజలు కానీ ఇక్కడ నుంచి కంప్లీట్గా ఎక్కడ వారు అక్కడ భయపడి వెళ్ళిపోయారు. ఇది ఒకవైపు హిందువుల టెంపుల్, కొంచెం ముందుకెళ్తే గురుద్వారా ఉంటుంది, ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే ఈ లెఫ్ట్ వైపు ఇది మసీద్ ఉంటుంది. ఇక్కడ అనేక మంది ప్రజలు ఇక్కడికి కొద్దిసేపట్లో నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఢిల్లీలో జరిగిన శక్తివంతమైన బాంబు పేలుడులో ఇప్పటి వరకు 8 మంది చనిపోయారు. ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అనే విషయం ఆందోళన కలిగిస్తోంది. ఎక్కడైతే రెడ్ ఫోర్ట్ దగ్గర గేట్ నెంబర్ 1 దగ్గర పేలుడు సంభవించిందో మొత్తం ఆ ప్రదేశాన్ని పోలీసులు, ఎన్ఎస్జీ టీం, ఎన్ఐఏ టీం కార్డన్ ఆఫ్ చేసింది, తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇప్పటికే ఫోరెన్సిక్ టీం అక్కడికి వెళ్తున్నారు. మీకు తెలుసా అక్కడ ఎంత హృదయ విదారక దృశ్యాలు ఉన్నాయో? మా ప్రతినిధి అక్కడికి వెళుతూ ఉన్నప్పుడు అతని చెంతనే ఒక వ్యక్తి
శరీరంలో నుంచి ఎగిరిపడిన గుండె కనిపించింది. ఇంకొంచెం ముందుకు వెళితే ఒక వ్యక్తి శరీరం తాలూకు కొన్ని అవయవాలు అక్కడ కనిపించాయి. మీకు ఆ దృశ్యాలు మేము చూపించలేకపోతున్నాం. మా ప్రతినిధి కూడా వాటిని చూపించే ప్రయత్నం చేస్తాం. మీకు కొద్దిసేపట్లో వాటిని బ్లర్ చేసి చూపిస్తాం. ఎందుకంటే కొన్ని నామ్స్ ప్రకారం మేము మీకు బ్లర్ చేసి చూపిస్తాం. మా ప్రతినిధి అక్కడికి వెళుతూ ఉంటే అతని చెంతనే ఒక గుండె కనిపించింది. అక్కడ మనుషుల శరీర అవయవాలు కొన్ని మీటర్ల మేర ఎగిరిపడిన ఛిద్రమైనటువంటి దృశ్యాలు అక్కడ కనబడుతున్నాయి. హృదయ విదారకంగా అక్కడ దృశ్యాలు ఉన్నాయి. ఆ ప్రదేశం ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఎర్రకోట దగ్గర ఉన్న ప్రదేశానికి దగ్గరలోనే హిందూ, ముస్లిం, సిక్కులకు సంబంధించిన పవిత్ర ప్రార్థనాలయాలు ఉన్నాయి. జామా మసీద్ అక్కడే ఉంది, హిందూ ఆలయం అక్కడే ఉంది, గురుద్వారా ఆలయం అక్కడే ఉంది, హిందూ, ముస్లిం, సిక్కులకు సంబంధించిన ఆలయాలు ఉన్నాయి. రెడ్ ఫోర్ట్ అక్కడే ఉంది. రెడ్ ఫోర్ట్కు దగ్గరలో ఈ పేలుడు సంభవించింది. ఇది ఖచ్చితంగా ఉగ్రవాదుల కుట్రేనంటూ ఉన్నారు. ఇంతకు ముందు మనం బాంబ్ బ్లాస్ట్ ఎక్స్పర్ట్ రమేష్ బాబు ఆ పేలుడు తీవ్రతను చూస్తుంటే ఇది ఖచ్చితంగా ఉగ్రవాదులు శక్తివంతమైన బాంబులను పేల్చడం ద్వారా ఈ కుట్రకు పాల్పడ్డారని చెప్తున్నారు. అమోనియం నైట్రేట్ లాంటి వాటిని ఉపయోగించారా అనేది కూడా తెలియాల్సి ఉంది అని చెప్తున్నారు. చూడండి, ఒకసారి బాంబు పేలుడు సంభవించిన ఆ క్షణంలో ఒక్కసారిగా అక్కడ పెద్ద ఎత్తున అలజడి చెలరేగింది. దగ్గరలోనే మెట్రో స్టేషన్ కూడా ఉంది. వాటి అద్దాలు కూడా పగిలిపోయాయి. అంటే వాటి పేలుడు ఎంత శక్తివంతంగా ఉందో మీరు చూడొచ్చు. ఆ ప్రదేశంలో ఎక్కడ చూసినా మనుషుల అవయాలు కనిపిస్తున్నాయి. మనుషుల హృదయం ఒక చోట కనబడుతుంది, మనుషుల మెదడు ఇంకొక చోట కనబడుతుంది. వాళ్ళ శరీర భాగాలు అక్కడక్కడ రక్తపు మడుగులో ఉండటం అత్యంత ఆందోళన కలిగిస్తుంది. అదిగో చూడండి, ఒకసారి మూడో బాక్స్లో వాళ్ళని ఎత్తుకొని తీసుకుని వెళ్తున్నారు, వాళ్ళు మోసుకొని తీసుకుని వెళ్తూ ఉన్నారు. అక్కడ ఆ ప్రదేశంలో అదిగో ఆ చెల్లా చెదురుగా ఉన్న ప్రదేశంలోనే మనుషుల అవశేషాలు. అదిగో ఒక వ్యక్తిని తీసుకుని వెళ్తున్న దృశ్యాలు మీరు మూడో బాక్స్లో చూడొచ్చు. ఢిల్లీలో, దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ పేలుడు తర్వాత హైదరాబాద్లో ఎటువంటి అలర్ట్ జారీ చేశారు. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న ఈ పేలుడుకు సంబంధించి ఢిల్లీలో ఎటువంటి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఈ వివరాలన్నీ ఒక చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. ఢిల్లీలో భారీగా పేలుళ్లు జరిగాయి. ఢిల్లీలో భారీగా పేలుళ్లు జరగడంతో ఒకసారిగా దేశ రాజధాని ఉలిక్కి పడింది. ఎర్రకోట దగ్గర కారులో ఈ పేలుడు సంభవించినట్టుగా తెలుస్తోంది. దేశ రాజధాని కొద్దిసేపటి క్రితం పేలుళ్లతో ఉలిక్కి పడింది. ఈ పేలుళ్లలో ఇద్దరికి గాయాలయ్యాయి. 5 కార్లు ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. మెట్రో స్టేషన్ దగ్గర ఒక కారులో పేలుడు పదార్థాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ కారే ఈ పేలుడుకు కారణమని తెలుస్తోంది. అయితే ఎటువంటి పేలుడు పదార్థాలు అనేది తెలియాలి. ఇంకా ఈ పేలుడుకు సంబంధించి ఏదైనా కుట్ర కోణం ఉందా, లేదు ఇంకేదైనా కోణం ఉందా అన్నది కూడా తెలియాల్సి ఉంది. సరిగ్గా ఎర్రకోట దగ్గరలో మెట్రో స్టేషన్ కి దగ్గర ఒక కారులో పెద్ద ఎత్తున పేలుడు సంభవించడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. మెట్రో స్టేషన్ దగ్గర కారులో ఈ పేలుడు సంభవించినట్టుగా తెలుస్తోంది. ఇదేదైనా పేలుడు పదార్థాలతో ఈ పేలుడు సంభవించిందా, లేదంటే కారులో టెక్నికల్ లోపం కారణంగా ఈ పేలుడు సంభవించిందా తెలియాలి. కానీ ఒక్కసారిగా దేశ రాజధాని ఢిల్లీలో కారు పేలుడు సంభవించిందని తెలియగానే పెద్ద ఎత్తున సంచలనం చెందడం. అదిగో చూడండి, ఒకసారి అదిగో బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూడండి. అదిగో తగలబడిపోతున్న కారుని మీరు చూస్తున్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా, లేదు కుట్ర కోణంతో జరిగిందా అన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఒక్కసారిగా దేశ రాజధానిలో ఎర్రకోటకు దగ్గరలో ఈ పేలుడు సంభవించడంతో మొత్తం ఢిల్లీ ఉలిక్కి పడింది. మంటల్లో కారిపోతున్న కారుని మీరు చూస్తున్నారు. సరిగ్గా మెట్రో స్టేషన్ కు దగ్గరలో ఈ పేలుడు సంభవించింది. ఇప్పటికే కొంతమంది టెర్రరిస్టుల ఆనవాళ్లు బయటపడుతున్నాయి. డాక్టర్ ముసుగులో కొంతమంది టెర్రర్ ప్లాన్ చేస్తున్నారు. అందులో హైదరాబాద్కు చెందిన డాక్టర్ కూడా ఉన్నాడు అనే విషయం బయటకు వచ్చింది. వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారు. అలాంటి ఘటన జరిగిన తర్వాత దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో ఢిల్లీలో ఈ కారు పేలుడు జరగడంతో ఒక్కసారిగా అరెస్టులకు, కుట్ర కోణానికి, ఉగ్రవాదులకు ఈ పేలుడికి ఏదైనా సంబంధం ఉందనే చర్చ జరుగుతుంది. ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఢిల్లీ, దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎర్రకోట దగ్గర ఈ పేలుడు జరిగింది. అయితే ఇద్దరికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. దగ్గరలోనే ఉన్న 5 కార్లు ఈ పేలుడు కారణంగా దహనం అయిపోయినట్టుగా తెలుస్తుంది. చూడండి, ఒకసారి 5 కార్లు అగ్నికేలలో తగలబడిపోతున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఇప్పటికే ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులు అరెస్ట్ జరిగిన కొద్ది గంటల్లోనే ఈ పేలుడు జరగడంతో పెద్ద ఎత్తున అనుమానాలు తావిస్తూ ఉన్నాయి. ఈ పేలుడుకు కుట్ర కోణం ఉందా, లేదంటే టెక్నికల్ కారణంతో ఈ పేలుడు జరిగిందా అని. కానీ ఈ పేలుడు సంభవించడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. పక్కనే ఉన్న కార్లు కూడా కాలిపోయాయి. చూడండి, ఒకసారి జనం పెద్ద ఎత్తున గుమిగూడున్నారు. అక్కడికి పోలీసులు కూడా వచ్చారు. ఇప్పుడు పోలీసులు ఆ ఏరియానంతటిని తమ అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు. ఈ పేలుడుకు కారణం ఏదైనా టెక్నికల్ ఎర్రరా, కారులో టెక్నికల్ లోపం కారణంగా ఈ పేలుడు సంభవించిందా, లేదంటే కారులో ఏదైనా పేలుడు సామాగ్రిని తీసుకువెళ్తుండగా ఈ పేలుడు సంభవించిందా, లేదైనా ఉగ్రవాదులు
కారులో పేలుడు పదార్థాలను ఉంచి ఈ పేలుడులకు ఏదైనా పాల్పడ్డారనే విషయంపై ఆరా తీస్తూ ఉన్నారు. కానీ ఒక్కసారికి ఈ పేలుడు సంభవించడంతో అక్కడ జనం భయభ్రాంతులకు గురయ్యారు. ఢిల్లీలో భారీ పేలుడు జరిగాయి. ఎర్రకోట దగ్గర పార్క్ చేసిన కార్లు పేలుడు జరిగినట్టుగా తెలుస్తోంది. చూడండి ఒక్కసారిగా సాయంత్రం వేళలో ఢిల్లీ రాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అడుగు మొదటి బాక్స్ లో మీరు చూడొచ్చు అగ్నికిలలో తగలబడిపోతున్న దృశ్యాలు. రెండో బాక్స్ లో కూడా మీరు ఆ సమయంలో అక్కడ ఉన్న ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మీరు చూడొచ్చు. ఎర్రకోట దగ్గర పార్క్ చేసిన కార్లు ఈ ప్రమాదం జరిగింది. ఈ పేలుడు దాడికి 5 కార్లు ధ్వంసమైపోయినట్టుగా తెలుస్తుంది. అగ్నికిలలో ధ్వంసమైపోతున్న కార్లను మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కానీ ఈ పేలుడుకు కారణాలు ఏంటో ఇంకా తెలియరాలేదు. ఒకవేళ ఇది కుట్ర కూడా జరుగుతుంది. ఆ శక్తివంతమైన పేలుడు పదార్థాల కారణంగానే జరుగుతుంది అని బాంబ్ బ్లాస్ట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ ఈ సాయంత్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇప్పటికే 2 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా 20 మంది ఉగ్రవాదులు పట్టుబడ్డారు. 100 కేజీల ఆర్డీఎక్స్ పట్టుబడింది. AK-47లు ఇతర టైమర్ బాంబులు ఇవన్నీ పట్టుబడిన సందర్భంలో ఈ పేలుడు జరగడంతో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది. దేశంలో ప్రధాన నగరాలన్నీ ఇప్పుడు ఉలిక్కిపడుతూ ఉన్నాయి ఈ పేలుడుతో. NIA టీం, NSG టీం అక్కడికి చేరుకుని పేలుడుకు గల కారణాలు ఏంటి అని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి. దీనిపై మాట్లాడటానికి మాజీ పోలీస్ అధికారి రెడ్డన్న మనకి అందుబాటులో ఉన్నారు. రెడ్డన్న గారు, ఆ పేలుడు దృశ్యాలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది? ఎటువంటి శక్తివంతమైన పేలుడు పదార్థాల కారణంగా ఈ పేలుడు జరిగిందని అనిపిస్తోంది? ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటే మొన్న ఢిల్లీలో డాక్టర్లు కానీ, జమ్మూ అండ్ కాశ్మీర్ లో కానివ్వండి, తర్వాత హైదరాబాద్ లో నిన్నటికి మొన్న ఉగ్రవాదుల స్థావరాలని కనుక్కున్నారు. ఇక్కడ నుంచి అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా విజయనగరంలో, అదేవిధంగా రాయచోటిలో, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయరు రాయచోటి, అక్కడికి కూడా మూలాలు వ్యాపించాయి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో చూస్తే ఈ ఉగ్రవాదులు ఎక్కడ చూసినా పట్టుబడుతున్నారు విత్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్. నిన్న అయితే చాలా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ దాదాపు 300 కిలోల దాకా పట్టుకున్నారని చెప్తున్నారు. అంటే వీళ్ళ కదలికలు మళ్ళీ ఎక్కువయ్యాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ కరోనా తర్వాత వీళ్ళ పైన దృష్టి చాలా వరకు కరోనాలో అటువైపుకి వెళ్ళింది. ఆ తర్వాత వీళ్ళ స్తబ్దతగా ఉండిపోయినారు. ఇవి ఈ మధ్య కాలంలో కొన్ని అరెస్టులు గుజరాత్ లో కానివ్వండి, హైదరాబాద్ లో కానివ్వండి, ఇట్లా ప్రతి చోట దేశవ్యాప్తంగా దాదాపు 20-25 మంది పైన ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేయడం, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ ని నిర్వీర్యం చేయడం, ఇదంతా జరిగింది. సో దీనికి పర్యవసానంగానే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం మేము ఇంకా ఏమైనా చేయగలమని నిరూపించుకోవడానికే ఈ పిరికి పంద చర్య తీసుకొని బ్లాక్ చేశారని. జనరల్ గా వాళ్ళు చేసే పని మోటార్ సైకిళ్లలో పెడతారు, కార్లలో పెడతారు, అదే చేస్తారు. ఇవి ఇప్పుడు జరిగింది కూడా అదే, కార్లో పెట్టేస్తారు. ఏదో అన్ఐడెంటిఫైడ్ మ్యాన్ దగ్గర నుంచి ఒక కారు కొంటారు, ఆ కారులో పెట్టేసి పోతారు. ఆ తర్వాత పర్యవసానం మనం అనుభవించాల్సి ఉంటుంది. రెడ్డన్న గారు, 2 రోజుల వ్యవధిలో 20 మంది ఉగ్రవాదులు పట్టుబడ్డారు. ఢిల్లీలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాంతం, రద్దీగా ఉండే ప్రాంతం, హిందూ ముస్లిం సిక్కులకు సంబంధించిన ప్రార్థనాలయాలున్న ప్రాంతం ఎర్రకోట. ఇక్కడ పేలుడు జరపడానికి ఉగ్రవాదులు ప్లాన్ చేశారు అంటే ఆ ఉద్దేశం ఏమై ఉండొచ్చు అనుకోవాలి. 2 ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందా? ఇప్పుడు డెఫినెట్ గా, ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఇన్పుట్ కొంతవరకు సరిగా లేకపోయిందనే ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎర్రకోటలో మెయిన్ రోడ్ అది